Dear brothers and sisters in the Lord, ప్రభునందు సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from book of Psalms 136 verse 26. ఈరోజు మన ధ్యానం కొరకు 136వ కీర్తన 26వ వచనం నుండి తీసుకొనబడింది. Oh, give thanks unto God of heaven, for his mercy endureth forever. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. Psalm 136 is about our gratitude towards God for his mercy and loyalty and faithfulness. 136వ కీర్తన దేవుడు మన ఎడల కనపరిచినటువంటి కృప, నమ్మకత్వాన్ని బట్టి, విశ్వాస్యతను బట్టి ఆయనని స్తుతించేటువంటి కీర్తన. There is enough reason that this thankfulness should be overflowing. కాబట్టి ఈ కృతజ్ఞతలు అధిగమించి పొర్లి ప్రవహించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి దీంట్లో. Thankfulness. కృతజ్ఞత. Thankfulness. కాబట్టి ఇక్కడ కృతజ్ఞతా స్తుతులు. Thankful, F-U-L-L. కాబట్టి కృతజ్ఞతతో నిండి, పూర్తిగా ఓవర్ఫ్లో, పూర్తిగా కృతజ్ఞతతో నిండిన వారే. The word itself suggests that there ought to be a certain abundance to our gratitude. ఈ మాటల్లోనే మనకు అర్థమవుతా ఉంది, మనం ఆయనకి ఎంతో కృతజ్ఞులమై ఉండవలసి ఉందో, ఎంత అధికముగా కృతజ్ఞులమై ఉండాలి. Our gratitude should be full to overflowing. కాబట్టి మనకు కృతజ్ఞత అది నిండి పొర్లి ప్రవహించేది ఉండాలి. See, food to eat, చూడండి, తినడానికి ఆహారం, and clothes to wear, ధరించడానికి వస్త్రాలు, homes to live in, మనం నివసించడానికి నివాసం, and incomes to spend. కాబట్టి మనం ఖర్చు చేయడానికి ఆదాయం. Indeed, all these things ought to be on our thanksgiving list. ఇవన్నీ కూడా మనం ఆయన కృతజ్ఞత చెల్లించడానికి కారణాలై ఉంటాయి. Yet the list should be longer than that. ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి దానికన్నా. This is where Psalm 136 teaches us an important lesson. ఇక్కడే 136వ కీర్తన ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. Clearly, Psalm 136 is a song of thanksgiving. కాబట్టి ఎంతో స్పష్టంగానే 136వ కీర్తన కృతజ్ఞతా కీర్తనగా అర్థమవుతుంది. The psalm begins with a triplet of gratefulness. కాబట్టి ఈ కీర్తన 3 పర్యాయాలు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడతారు. The phrase give thanks comes thrice in the first 3 verses. కృతజ్ఞతలు చెల్లించుడి అనేది 3 పర్యాయాలు కనబడుతుంది మనకి. In first 3 verses. మొదటి 3 వచనాల్లో కూడా కనబడుతుంది. The psalm also ends on the very same theme, give thanks to the God of heaven, verse 26. ఈ కీర్తన 26వ వచనంలో ఆకాశమందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మాటతో కూడా ముగిస్తాం. This is the verse for our meditation today. ఈ నేటి దిన ధ్యానం కొరకైన వచనం కూడా. Then why give thanks? సరే, ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి? 26 times in 26 verses the answer is repeated. 26 వచనాల్లో 26 సార్లు దానికి జవాబు చెప్పబడింది. His mercy endureth forever. ఆయన కృప నిరంతరముండును. But it is not a vain repetition. అయితే ఏదో వ్యర్థంగా ఉచ్చరించడం కాదు. The reasons are, కారణాలు ఏమిటంటే, God's mercies to his people are repeated and drawn. దేవుని యొక్క కృపలు దేవుని ప్రజల అనేకసార్లు చెప్పబడి ఆయన వైపుగా అవి ఆకర్షించేవిగా ఉంది. Many mercies, అనేకమైనటువంటి కృపలు, with a continuum from the beginning to the end, with a progress and advance to the infinitum. That is, grace is continual. One time is not sufficient. ఆది నుండి అంతం వరకు కూడా ఇది ఒకసారితో అయిపోయేది కాదు, ఇది ఏడతెగగా కొనసాగుతూ ఉండేటువంటి కృపయే అది. So that's why that is one of the reason. ఇది ఒక కారణం. Secondly, రెండవది, in every particular favor we ought to take notice of the mercy of God. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవుని యొక్క దయకి పాత్రలమైనటువంటి సంగతిని గ్రహిస్తూ అది ఆయన కృప, ఆయన స్తుతించాలి. And to take notice of it as enduring still, the same now that it has been enduring forever, the same always it is. కాబట్టి ఇది ఎల్లప్పటికీ కూడా ఇది నిలిచి ఉండేటువంటిది, ఇది ఎప్పుడు ఉండేటువంటి, నిత్యము ఉండేటువంటి కృప. And thirdly, మూడవది, the everlasting continuance of the mercy of God is very much his honor. దేవుని యొక్క నిరంతరము ఉండేటువంటి ఈ కృప ఎంతో ఘనమైనది. And that which he glories in. కాబట్టి దానిని బట్టి ఆయన అతిశయించేవాడుగా ఉన్నాడు. He delights in showing mercy. ఆయన కృప చూపించడం యందు ఆనందించేవాడే ఉన్నాడు. And it is very much that the saints comfort. కాబట్టి ఇక్కడ భక్తులైన వారు ఆదరించబడుతున్నారు. It is that which therefore our heart should be full of great and greatly affected with. కాబట్టి మన హృదయాలు దీని ద్వారా ప్రభావితమై ఎంతో కృతజ్ఞతలు చెల్లించేవిగా ఉండాలి. That's why frequently it is mentioned. అందుకే
అందుకని ఇక్కడ తరచుగా చెప్పబడిన మాట. That should be make us more thankful, ఇది మనల్ని మరింత కృతజ్ఞులుగా చేయాలి. because it will be the subject of our praise to all eternity. ఎందుకనగా నిత్యత్వం కూడా మనము స్తుతించడానికి కారణమైంది. We must praise God మనము యెహోవాను స్తుతించాలి. as great and good in himself, in verses 1 to 3. 1 నుండి 3 వచనాల్లో ఆయనే గొప్పవాడు, మహాశ్చర్యకారం From చేయవాడు. verses 5 to 9. 5 నుండి 9 వచనాలు. And we have to praise him as the creator of the world. ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తగా ఆయనను స్తుతించారు. From verses 10 to 22. 10 నుండి 22 వచనాల్లో We have to praise him because he is Israel's God and Savior. ఈ ఇశ్రాయేలీయులకు ఆయన దేవుడుగాను రక్షకుడుగా ఉన్నాడు. Verses 23 and 24. 23 24 We have వచనాలు to praise him because he is our Redeemer. ఆయన మన విమోచకుడు కాబట్టి స్తుతించాలి. And then finally in 25 and 26. చివరికి 25 26 వచనాలు We have to praise him because he is the great benefactor of the whole creation and God over all, blessed forevermore. కాబట్టి సృష్టి అంతటి పైన ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన అన్ని కూడా మనకి ఇచ్చినవాడు కాబట్టి ఆయన స్తుతించాలి. So we must give thanks, not as the Pharisee that made all his thanksgiving terminate to his own praise. కాబట్టి ఇక్కడ ఒక పరిసయుడు తన గురించే చెప్పుకుంటూ ఆయన స్తుతించినట్టుగా ఉండకూడదు. అది It must be for God's glory, not for our self praise. దేవుని మహిమ కొరకే స్తుతించాలి కానీ మన గురించి, మన గొప్ప గురించి చెప్పుకుంటున్నట్టుగా ఉండొద్దు. We must give thanks to God not only for that mercy which is now handed out to us here on the earth. కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద మనకు అనుగ్రహించబడినటువంటి ఆయన కృపను బట్టి మాత్రమే కాదు మనం స్తుతించడం, but for that which shall endure forever in the glories and joys of heaven. అయితే నిత్యము ఉండేది పరలోకంలో, ఆ పరలోక మహిమలో ఉండే దాని కొరకు కూడా స్తుతించాలి. We must give thanks for the instances of his power and wisdom. కాబట్టి ఆయన యొక్క శక్తి, ఆయన జ్ఞానానికి సూచనగా ఉన్న వాటిని బట్టి స్తుతించాలి. Because he only can do great wonders as per verse 4. ఎందుకంటే 4వ వచనం ప్రకారం ఆయన మాత్రమే మహాశ్చర్య కార్యములు చేయవాడు. He made the heavens, ఆయన ఆకాశమును and he సృష్టించాడు, stretched them out. ఆయన వాటిని And విశాలపరిచినాడు. in them we not only see his wisdom and power, but we taste his mercy in their benign influences. వాటిలో ఆయన ఒక జ్ఞానము, ఆయన ఒక ప్రజ్ఞ మాత్రమే కాకుండా ఆయన కృపను కూడా మనం ఆ సృష్టిలో చూస్తున్నాం. As long as the heavens endure, the mercy of God endures in them. ఆకాశము నిలిచినంత వరకు కూడా ఆయన కృప నిలుస్తుంది. Thus his deeds are wonderful deeds, are countless. కాబట్టి ఆయన కార్యాలు లెక్కింప శక్యం కాని కార్యములు, ఆశ్చర్యమైన They are కార్యం. narrated in the whole psalm. ఈ కీర్తన అంతటిలో కూడా అవి వివరించబడ్డాయి. Then from verses 10 to 22, 10 నుండి 22 వచనాల్లో the psalmist narrated God's great things for Israel nation. మరి దేవుడు ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి He వివరించబడ్డాయి. brought them out of Egypt. ఐగుప్తు నుండి వారిని బయటికి తెచ్చినాడు. That was a mercy which endured long to them, and our redemption by Christ, which was typified by that. అది వారికి నిత్యము నిరంతరం ఉండేటువంటి కృప, మన యొక్క రక్షణ కూడా దానికి ఛాయగా, సూచనగా Because our ఉంది. redemption is also eternal redemption. ఎందుకనగా మన విమోచన కూడా నిత్యమైన It విమోచన, endures forever. అది నిత్యము నిలిచేది. Of all the plagues of Egypt, none is mentioned but the death of the firstborn, because that was the conquering plague in this psalm. ఐగుప్తులో తెగుళ్ళు ఎన్నో ఉండినాయి, వాటి గురించి ఇక్కడ ఏమి చెప్పలేదు కానీ ఆ తొలిచూలు హతం చేయబడే దాని గురించి మాత్రం ఇక్కడ రాయబడ్డది. దీని ప్రాముఖ్యతని ఈ వచనం చూస్తున్నాం. And it is the conquering plague. ఇది జయించినటువంటి that has given victory to them. అంటే అది వీళ్ళకి విజయాన్ని ఇచ్చినటువంటిది. By that God brought them at last from among them. దాని ద్వారానే ఇశ్రాయేల్ ప్రజల్ని వారి మధ్య నుండి బయటికి తెచ్చినాడు. And with a strong hand and an arm stretched out to reach far and do great things. తన యొక్క బాహుబలం చేత చెయ్యి చాచి వారిని గొప్ప కార్యాలు చేసి వారిని రప్పించినాడు. Many more great things done for Israel are mentioned by the psalmist. మరి కీర్తనకారుడు ఇశ్రాయేలుకి చేయబడిన అనేకమైన ఇంకా ఇతర గొప్ప కార్యాల గురించి కూడా చెప్పినాడు. Like dividing the Red Sea, etc. ఎర్ర సముద్రమును పాయలు చేయడం, ఇలాంటి ఇంకా ఉన్నాయి. He led them through a vast howling wilderness and fed them. కాబట్టి వారిని ఆ ఎడారిలో నుండి ఆయన తీసుకొని వచ్చాడు, నడిపించాడు, పోషించినాడు. Their camp was fortified by a constant series of miracles for 40 years. 40 సంవత్సరాలు వారు ఉన్నటువంటి ఆ పాళెం ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు He జరిగినాయి. destroyed the enemy kings before them. వారి ముందు శత్రు రాజులను కూడా హతమార్చినాడు. These things can be compared with the redemption of his church. ఇవన్నీ కూడా సంఘం యొక్క విమోచనతో పోల్చి చూడొచ్చు. God remembered them దేవుడు వారిని జ్ఞాపకం and చేసుకున్నాడు. raised them up saviors and judges. వారి కొరకై న్యాయాధిపతులని, రక్షకులని ఆయన లేపినాడు. And David, దావీదుని, at length, by whom God gave them rest from all their enemies. ఇక వారి శత్రువులందరి నుండి కూడా వాళ్ళకి ఆయన విశ్రాంతినిచ్చాడు. In the provision he makes for all the creatures,
He gives food to all flesh. అయితే మనకు ఆయన యొక్క సదుపాయాన్ని బట్టి సమస్త జీవులకి ఆహారం ఇస్తా ఉన్నాడు. Therefore, give thanks unto God of heaven. కాబట్టి ఆకాశమందున పరలోకమందున దేవునికి కృతజ్ఞతలు He is the చెల్లించాలి. maker of it. ఆయనే దాన్ని సృజించిన In వాడు. which the glory of his wisdom and power is displayed. అక్కడ ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క అధికారం, శక్తి అక్కడ కనబడతా He ఉంది is the మనకి. possessor of it. ఆయనే వాటన్నిటి కూడా ఆయన కలిగి ఉన్నవాడు. ఆయన That is సొంతమై where he dwells. అక్కడ ఆయన నివసించేవాడు. That has his throne అక్కడ ఆయన సింహాసనం ఉంది. and keeps his court. అక్కడ ఆయన ఒక ఆవరణం, ఆయన ఒక న్యాయస్థానం From ఉంటుంది. there his blessings will flow. అక్కడ నుండి ఆశీర్వాదాలన్నీ ప్రవహిస్తాయి. They may be temporal or spiritual blessings. తాత్కాలికమైన అవి ఆత్మీయమైనటువంటివి. And come and where he has prepared glory and happiness for his people hereafter, a house eternal in the heavens. కాబట్టి తన ప్రజల కొరకు నిత్యమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో వారి కొరకు ఆయన సిద్ధపరిచిన ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలన్నీ కూడా పొందలాగా. Yeah, an inheritance is reserved there. కాబట్టి అక్కడ స్వాస్థ్యం అనేది A భద్రపరచబడింది. better and more enduring substance is there. కాబట్టి ఇంకా మరింత శ్రేష్టమైన నిత్యం నిలిచేటువంటి స్వాస్థ్యం ఉంది. So the phrase his mercy endureth forever is used several times in the scriptures. ఆయన కృప నిరంతరముండునని ఈ మాట లేఖనాల్లో అనేక పర్యాయాలు ప్రస్తావించబడింది. At least 7 places I want to show you. కనీసం 7 ప్రాంతాలు నేను మీకు చూపించాలని కోరుతున్నాను. In Psalm 136, 136వ we కీర్తన have seen 26 times. 26 సార్లు ఇక్కడ ఉన్నట్టు చూసినాం. Secondly, రెండవది in David's Psalm of praise in 1 Chronicles 16th chapter. మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయంలో అక్కడ కూడా దావీదు దేవుని కీర్తిస్తూ రాసిన మాటల్లో From 7 to 36. 7 నుండి 36 వచనాలు. Thirdly, మూడవదిగా in the assignments of the priests in David's days. దావీదు ఉన్న కాలంలో యాజకులకు అప్పగించమంటే ఆ పనుల్లో కూడా In 1 Chronicles 16:41. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16:41. Fourthly, నాలుగవదిగా in Israel's praise at the dedication of Solomon's temple. సొలొమోను మందిర ప్రతిష్ఠ సమయంలో ఇశ్రాయేలీయులు స్తోత్రములు చెల్లిస్తున్న సందర్భం. 2 Chronicles 5:13. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 5:13. In 7:3. 7వ అధ్యాయం 3వ In వచనంలో 7:6. 7:6లో So like this in many ఈ places. విధంగా ఇంకా అనేక ప్రాంతాల్లో In the record of the Lord's victory over the Ammonites as they praised. అమోనీయుల పైన విజయము సాధించిన సందర్భంలో వారు స్తుతించిన దాంట్లో కూడా చూస్తాం. So that is the 5th place. అది 5వది. That is 2 Chronicles chapter 20 verse 21. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 20:21. 20వ అధ్యాయం 21వ వచనం. Sixthly, ఆరోదిగా in the future praise by Israel after the destruction suffered in the Babylonian conquest. భవిష్యత్తులో అనగా బబులోనును వారు జయించిన తర్వాత అప్పుడు దేవుని స్తుతించిన సందర్భంలో Yeah, Jeremiah 33 ఇర్మియా గ్రంథం 33లో verses 10 and 11. 10, 11 వచనాలు. And the phrase his mercy endureth forever. Seventhly, we see ఆయన కృప నిరంతరం ఉండును అనేది 7వదిగా 7వ స్థలంలో in the dedication of Ezra's temple. ఎజ్రా మందిర ప్రతిష్ఠత సమయంలో Ezra 3:11. ఎజ్రా 3:11. So Charles Spurgeon suggested many things that Psalm 136 as a whole teaches. చార్లెస్ స్పర్జన్ గారు 136వ కీర్తన మనకు అనేక విషయాలు, అనేక పాఠాలు నేర్పిస్తుందని ఆయన మనకు సూచించాడు. What he said? ఏమని చెప్పినాడు ఆయన? The past, the present or future will not end his mercy. కాబట్టి గతంలోనైనా ప్రస్తుతమైన భవిష్యత్తు కొరకైనా ఆయన కృప ఎప్పటికీ అయి గతించిపోయేది కాదు, నిలిచి ఉండేది. Secondly, రెండవది the storms of life will not end his mercy. జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా ఆయన కృపకు అంతం లేదు. Thirdly, మూడవది distance from loved ones will not end his mercy. కాబట్టి ప్రియమైన వారికి మనం దూరం అయిపోయినా ఆయన కృప నిత్యం ఉండేది. Fourthly, నాలుగవది death itself will not end his mercy. ఏదో మరణించడంతో పాటు ఆయన కృపకు అంతం కాదు. And sixthly, ఆరవది, fifthly, ఐదవదిగా God's never-ending mercy should make us merciful to others. దేవుని యొక్క కృప ఎన్నటికీ గతించిపోని నిరంతరం నిలిచి ఉండే కృప ఇతరులకు కూడా మనం ఆ కృప వారు పొందినవారేగా ఉండాలి. We should show mercy to others. మనం ఇతరులకి కృప చూపించేవారుగా ఉండాలి. And sixthly, ఆరవది, God's never-ending mercy should make us hopeful for others. కాబట్టి ఎన్నటి గతించిపోని ఈ కృప ఇతరులకి నిరీక్షణ కలిగించేదిగా ఉండాలి. And see, we must be hopeful that God will save them also. దేవుడు వారిని కూడా రక్షిస్తాడని ఆ నిరీక్షణ కలిగిన వారమే ఉండాలి. Seventhly, ఏడవది, God's never-ending mercy should make us hopeful for ourselves also. అంటే మన కొరకు కూడా నిరీక్షణ కలిగించేదిగా ఉండాలి దేవుని నిత్యము నుండే కృప. So the verse for our meditation is the final call in this psalm to give thanks. మన ధ్యానం కొరకు నేటి దిన ధ్యానం కొరకు ఈ వచనము అంతిమంగా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించడానికి ఆయన కృప నిత్యం ఉండేదానికి కారణం Yeah, చూస్తాం. this is the last verse. ఇది చివరి వచనం. Give thanks to God of heaven for his everlasting mercy. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. The title God of heaven
చూడండి, ఆకాశమందుండు దేవుడు అనేటువంటి ఈ శీర్షిక it occurs only here in the Psalms. ఈ కీర్తనలో మాత్రమే మనకు కనబడుతుంది. It is used 9 times in Ezra, ఎజ్రా గ్రంథంలో 9 పర్యాయాలు ఉపయోగించబడింది. 10 times in other exilic and post-exilic books. మరి ఇతర చెరకి సంబంధించిన గ్రంథాల్లో కూడా అవి రాయబడ్డాయి. 10 times. 10 సార్లు ఉంటాయి. And only 4 other times in the Old Testament. పాత నిబంధనలో ఇంకా ఇతర ప్రాంతాల్లో 4 సార్లు ఉంది. It is used twice in the book of Revelation. ప్రకటన గ్రంథంలో 2 సార్లు ఉపయోగించబడింది. That is God of heaven. అది ఆకాశమందుండు దేవుడు అనే మాట. Points to God's sovereignty. ఇది దేవుడు సార్వభౌముడు అనేది సూచిస్తుంది. He rules from heaven which he made and thus rules over all. ఆయన సృష్టించిన ఆ ఆకాశము నుండి ఆయన పరిపాలన చేస్తాడు, సమస్తమును ఆయన పరిపాలించేవాడు. God help us to thank always for his mercy which endureth forever. నిత్యము ఉండేటువంటి ఆయన కృపను బట్టి మనం నిరంతరం స్తుతించి ఉండులాగిన దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank thee for thy mercy endureth forever. దేవా, నిత్యము ఉండేటువంటి మీ కృపను బట్టి వందనాలు. O Lord, in this psalm, in all the 26 verses, 26 times, O Lord, the psalmist repeated. It is not a vain repetition, but it shows the mercy step by step and in eternity also. ఈ కీర్తనలో 26 వచనాలు 26 సార్లు ప్రస్తావించబడి ఆయన కృప నిరంతరము. ఏదో ప్రభా ఏదో వ్యర్థంగా ఉచ్చరించడం మాత్రం కాదు ప్రభా, ఇది ప్రతిదానికి కూడా ఒక సందర్భం ఉంది ప్రభా. అక్కడ ఒక భావాన్ని మేము చూస్తున్నాం. Nothing is vainly written in thy word. ప్రభా, నీ వాక్యంలో ఏది కూడా వృధాగా రాయబడలేదు. If something is repeated means it is of utmost importance. ఏదైనా పదే రాయబడుతుంది అంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైనది అని అర్థమవుతుంది. Thank thee, O Lord, for making us the recipients of the mercy of God. ఓ ప్రభా, దేవుని కృపని మేము పొందువారగా చేసినందుకు వందనాలు. And thy mercy endureth forever. నీ కృప నిరంతరం నిలుస్తుంది. Lord, help us to understand at least a part of these verses for our own benefit. ఈ వచనాల్లో కొంతైనా ప్రభా మా ప్రయోజనం కొరకు అర్థం చేసుకున్న దానికి సహాయం చేయండి. In Jesus' precious name. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.